సార్ నమస్తే సార్. నమస్కారం అండి. రవితేజ గారు చాలా రోజుల తర్వాత ఒక మంచి కాన్సెప్ట్తో వస్తున్నారు, ఇరుముడి అని చెప్పేసి. టైటిల్ చెప్పినప్పటి నుంచి కూడా చాలా మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి ఈ సినిమా పైన. మరి సినిమా ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మామూలుగా ఉండదు. రవితేజ గారు ఏ సినిమా గురించి కూడా ఇంత కాన్ఫిడెన్స్గా ఇది బాగుంటుంది, సినిమా చక్కగా ఉంటుంది. మీరు ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టోరీని మీరు చూడలేదు. చక్కటి స్టోరీ, అద్భుతమైన స్టోరీ. అందరినీ కుటుంబ సమేతంగా మొత్తం అందరూ వెళ్ళి చూసే విధంగా సినిమా ఉంటుంది. ఓ ఫ్యామిలీ సినిమా, ఇది తప్పనిసరిగా చూడండి అని రవితేజ గారు అంత కాన్ఫిడెంట్గా చెప్పాడంటే నిజంగా ఆ సినిమా ఎలా ఉండబోతుందో. ఆ డైరెక్టర్ గురించి అయితే తెలుసు, ఇంతకుముందు చేసిన సినిమాలు మనకి గుర్తున్నాయి. ఆయన మంచి క్వాలిటీ ఉన్నటువంటి మేకింగ్ ఉంటుంది ఆయన దగ్గర. కాబట్టి నేను ఏమంటానంటే ఇరుముడు అనే సినిమా ఎరగదీసేస్తుంది. అయితే రవితేజ గారి లాంగ్వేజ్లో చెప్పాలంటే రే ఇరుముడు అనేది ఎరగదీసేస్తుందిరా అది. అంటే సార్, ఇంతకుముందు చాలా మంది కూడా మన ధర్మం గురించి కావచ్చు, దేవుళ్ళ గురించి కావచ్చు కొన్ని సినిమాలు చేశారు. బట్ ఎక్కడో చిన్న మిస్టేక్ అవ్వడము అండ్ పూర్తిగా ధర్మానికి చెడ్డ పేరు అనే విధంగా చాలా మంది అన్నారు. సో వీళ్ళైనా కొంచెం పర్ఫెక్ట్గా చూపిస్తారనుకోవచ్చు ఈ సినిమాలో. అయ్యో, అయ్యప్ప స్వామి దీక్ష గురించి సినిమా తీసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని తీయాలి. మన జీవనాధారమే దైవాధారంగా జరుగుతుంది కాబట్టి మనం నమ్మకంతో జీవిస్తాం. కాబట్టి నమ్మకాన్ని వమ్ము చేయరు ఎవరైనా కానీ, సినిమా వాడైనా ఇంకోడైనా. ఇందులో స్వామిమాలతో ఆయన చేస్తున్నటువంటి కొన్ని సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి అంటున్నారు. ఏదేమైనా దేవుళ్ళని కించపరిచి ఎవరు చేయరు. దేవుణ్ణి అద్భుతమైనగా చూపించుకుని మన ఆధారభూతమైనటువంటి దైవం అని చెప్పి చెప్పుకుని వెళ్తారు తప్ప ముందుకి వేరే విధంగా షూట్ చేయరు. అందులో డైరెక్టర్ గారు చాలా గొప్ప డైరెక్టర్. అతను చాలా మంచి డెడికేషన్ ఉన్న డైరెక్టరు. ఇరుముడు అనే సినిమా ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతుంది, ఇది రాసి పెట్టుకోండి. అంటే సార్, ఇప్పుడు రవితేజ గారి సినిమాలు అంటే మనం వచ్చే ముందు ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. కానీ సినిమా వచ్చిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కంప్లీట్గా అంటే కొలాప్స్ అయిపోతున్నాయి. సో ఇక్కడైనా మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ నెగ్గుతాయి అనుకోవచ్చా? 100% నెగ్గుతాయి, ఖచ్చితంగా నెగ్గుతాయి. ఆ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి మేము కూడా సినిమా వాళ్ళం కాబట్టి ఆ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాన్ని ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాం. మాకు ల్యాబ్ రిపోర్ట్ ఉంటుంది. ఓ సెన్సేషనల్ మూవీ తెలుగు ఇండస్ట్రీకి రవితేజ గారి ద్వారాగా ఈ సినిమా రేపు రిలీజ్ కాబోతుంది. ఓ అద్భుతమైన విజయాన్ని సాధించి, ఘన విజయాన్ని సాధించడమే కాకుండా మంచి పేరును కూడా తీసుకొస్తుంది. ఖచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రవితేజ గారికి ఈ సినిమా ఓ మైలురాయిగా నిలుస్తుందని చెప్పి మేము అందరం నమ్ముతాం. రవితేజ హిట్ పడలేదని ఏదో ఒకటి పోయింది. ఆయన అన్ని హిట్టే. ఆయన హిట్ అయినా కాకుండా చాలామంది ఆయన అభిమానులు ఉండరు. రవితేజ అంటే చాలామంది ఇప్పుడు ఇంత ఏజ్ పారాలో ఆయన చూస్తాం. ఎందుకంటే ఆయన చేస్తుంటే ఒక జోకులాగా మంచిగా ఒక మంచిగా ఉంటుంది. అందులో ఇది అయ్యప్ప స్వామి సినిమా కదా, అయ్యప్ప దేవుడిది సినిమా అంటే ఇంకా హిట్ కొట్టుకుంటుంటుందా. ప్రజలు ప్రతి ఒక్కళ్ళు తమిళంలో తెలుగులో అందరూ చూస్తారు. అన్ని భాషలలో కూడా ఈ సినిమా చూడాలి, రవితేజ దీనికి హిట్ కొట్టాలి. ఎందుకంటే ఆయనకు ఒక కూతురు ఉంది కాబట్టి ఈయన డ్రింకుకు దేనివల్లనూ ఒక డ్రింకుకు అలవాటు అయ్యిండు. అలవాటు వల్ల వాళ్ళ బిడ్డ నాయన నిన్ను చూస్తే భయం అవుతుంది అంటే బయట కూడా జరిగినాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే ఈ దేశాన మందు దాగి ఇలాంటి అన్నిటికీ అలవాటు అయిన వాళ్ళకు ఒక చూపిస్తాడు ఇలా చేయకూడదు అని రవితేజ కూడా ఒక మెసేజ్ ఇస్తుండు. అంటే అమ్మ, ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా మన దేవుళ్ళ గురించి కానీ ధర్మం గురించి సినిమాలు తీస్తున్నారు. అవును. కాకపోతే మిస్టేక్ చేస్తున్నారు ఎక్కడో ఒక చోట. ఆ మిస్టేక్ వల్ల మీకు చరిత్ర తెలియకుండా ఇష్టం వచ్చినట్టు తీయకండి అని చెప్పేసి అంటున్నారు. సో వీళ్ళైనా అట్లా మిస్టేకులు చేయకుండా మంచిగా చూపిస్తారు అనుకోవచ్చు ఈ సినిమాలో. చూపించచ్చు. అంటే అయ్యప్ప స్వామి సినిమా ఎన్నుకున్నారంటే దీని మొత్తం తమిళ వాళ్ళకైతే మనకంటే తమిళ వాళ్ళకి బాగా తెలుసు. అంటే అయ్యప్ప ఎలా పుట్టింది, అయ్యప్ప తండ్రి ఎవరు, తల్లి ఎవరు. తండ్రి ఎవరు అంటే మాకు కొన్ని తెలుసు అనుకో, అన్నీ తెలుసుకుంటారు. తెలుసుకొని ఇళ్ళకు దిగి అది రవితేజకే సెట్ అవుతుంది. రవితేజకి సెట్ అవుతుందని ఆయనకి ఇచ్చి చేపించారు. ఆయన బిడ్డ వల్ల, ఈయన వల్ల చాలామంది చూసి మందు తాగేటోళ్ళగానే ఏదైనా మారాలి. రవితేజ గారు ఇంకా మంచి సినిమాలు చేయాలి. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడండి, చూసినాక మాట్లాడతాం. రవితేజ గారు హిట్ కొడతారని మేము అనుకుంటున్నాం. అన్న, ఈ సినిమా పేరైతే చాలా బాగుందన్న. నా అయితే ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయంటే 100% హిట్ అవుతుంది అన్న సినిమా అయితే. సినిమా పేరే ఇరుముడి. అంటే నాకేందంటే
పేరు వింటేనే నాకు హిట్ అవుతుందేమో అనుకుంటున్నాను నేనైతే. అంటే అన్న ఈ మధ్య కాలంలో చాలా మంది కూడా మన హిందూ ధర్మం పట్ల సినిమాలు తీస్తున్నారు, అవును. కానీ పర్ఫెక్ట్ గా తీయకుండా ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నారు. యా. కానీ ఇక్కడ వీళ్ళైనా అయ్యప్ప స్వామి అంటే ఎంత నిష్టగా చేస్తారో మనకు తెలుసు. సో ఇక్కడైనా 41 days మనం మాల వేసుకొని పూజిస్తాం అయ్యప్ప స్వామి అంటే. మనం ఏంటంటే ఒక పర్సనల్గా రూమ్లో ఉంటాం, ఇంట్లో ఉండకుండా మనం ఏంటంటే దేవి భక్తితో ఉండి నిష్టంగా ఉండి అక్కడ ఏంటంటే నేనైతే కోరుకుంటున్నా 100% ఈ సినిమా అయితే బాగుంటుంది అనుకుంటున్నా. అంటే ఈ సినిమాలో అయినా కనీసం మిస్టేక్ లేకుండా పర్ఫెక్ట్ గా చూపిస్తారు. చూపిస్తే బాగుంటుంది అన్న. లేక ఒకవేళ ఆయన కూడా ఆ సినిమాలో అట్లా తీస్తే 100% ఫ్లాప్ అవుతుంది సినిమా. అన్న ఇప్పుడు రవితేజ గారి సినిమాలు అంటే మనం ఒక ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం, అవును. కానీ ఈ మధ్య కాలంలో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నాం కానీ రీచ్ అవ్వట్లేదు. అవు సో ఈ సినిమా హిట్ అవుతుంది అని మనం అనుకోవచ్చా? అంటే ఈ కాన్సెప్ట్ బట్టి అనుకోవచ్చా, లేకపోతే రవితేజ గారిని బట్టి అర్థం అన్న ఒకసారి సినిమా చూస్తే అర్థమవుతుంది అన్న. ఏంటంటే ఇప్పుడు ఆ సినిమాలో ధర్మం పట్ల ఎట్లా చూపించిండో బాగా చూపించిండా, లేకపోతే ఏమైనా కొంచెం మైనస్ ఉన్నదా ఏంటంటే ఆ సినిమా చూసి మనం తెలుసుకోవచ్చు. కానీ హిట్ అయితే అని నమ్మకం. నమ్మకం అయితే ఉంది. అది మన సినిమా పేరు అయితే 100% బాగుందన్న. నాకు అయితే నమ్మకం ఉంది 100% హిట్ అవుతుందని. చూడాలి ఒకసారి, నేను కూడా చూస్తా, తర్వాత నేను వచ్చి చెప్తా. ఓకేనా? నిజంగా ట్రైలర్ చూసా నేను. ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఎక్కడిదని అడగండి. పోయిన సంవత్సరం మాకు నేను చెప్పే ఉంటాను, అయ్యప్ప స్వాములు మాల వేసుకున్నప్పుడు శ్రీనగర్ కాలనీ టెంపుల్లో 10:30 వరకు భజనలో కూర్చుంటాను నేను. అక్కడ ఒక ఆయన అబ్బా ఇంత బాగా ఇచ్చేస్తున్నామమ్మ భజనలు అని చెప్పేసి నాకు ఇది కావాలంటే ఆయన ఇచ్చారు నాకు. ఇది ఎన్నో రోజులు దాచిపెట్టుకున్నాను, కానీ ఇరుముడి సినిమా రిలీజ్ అవుతుందని నాకు ఇరుముడి సినిమా గురించే తెలియదు. నాకేం తెలుసు, నవంబర్ కదా మాల వేసుకుంది వాళ్ళు పోయిన సంవత్సరము, కానీ మళ్ళీ నవంబర్ వస్తుందంటే ఈ టవల్ ఈ విధంగా పనికొచ్చుతుందని నేను అస్సలు కల్లో కూడా అనుకోలేదు దేవుడు. అయితే నాకు ఎంత హ్యాపీగా ఉందంటే ఇది వేసుకుంటే స్వామి అయ్యి శరణమయ్యప్ప ఎంత మంచిగా ఉంటుంది ఆ సినిమా. సూపర్ హిట్ కాదు, బంపర్ హిట్ కాదు, సూపర్ డూపర్ హిట్ అవ్వబోతుంది. ఈ సినిమాలో ట్రైలర్ చూసిన వెంటనే నేను ఒకటి గెస్ చేశాను. ఏంటో తెలుసా, ఎంత మంచి మెసేజ్ ఉందంటే దాంట్లో. ఇప్పుడు తాగే వాళ్ళకి కానీ ఒక ఫ్యామిలీ ఎలా కష్టపడుతుంది, ఎలా మారాలి, తాగుడికి బానిస అయిన వాళ్ళు ఈ సినిమా చూసి ఫ్యామిలీ పిల్లలు ఉన్నారు, భార్య పిల్లలు, అలాంటి వాళ్ళ కోసము ఫస్ట్ నుంచి హాఫ్ వరకు మాసు, హాఫ్ నుంచి లాస్ట్ వరకు అయ్యప్ప శరణం, స్వామియే శరణం అయ్యప్ప ఇంకా లీనమైపోతారు. రేపు మొత్తం సినిమా థియేటర్లన్నీ దేవాలయాలు అయిపోతాయి, మారు మోగుతుంది. ఇంకా మేడం ఈ మధ్య కాలంలో మన హిందూ దేవీ దేవతల గురించి కావచ్చు చాలా సినిమాలు చేస్తున్నారు, బట్ ఎక్కడో చిన్న మిస్టేక్ చేయడము, దానివల్ల అందరూ కూడా డైరెక్టర్ సరిగ్గా రాదు, చరిత్ర తెలుసుకొని చేయాలి అని చెప్పేసి చాలామంది విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. కనీసం ఈ సినిమాలో అయినా మన అయ్యప్ప స్వామి గురించి ఇరుముడి గురించి పర్ఫెక్ట్గా చూపిస్తారని మీరు అనుకుంటున్నారా? పర్ఫెక్ట్గా చూపిస్తారు. మామూలుగా మనకి అక్కడ ట్రైలర్ చూస్తుంటే నాకు అర్థమైపోయింది. దీంట్లో ఇంకోటి మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, సాయి కుమార్ గారు ఉన్నారు. ఇంకా సాయి కుమార్ గారు ఉన్నారు అంటే ఆ సినిమా ఆయన ఎక్కడుంటే అక్కడ హిట్ అవ్వాల్సిందే. అంత బాగా ఆయనని మాల వేసి ఇరుముడి కట్టించి, అంటే ఒక కూతురికి తండ్రికి భార్యకి మధ్యలో స్టోరీ ఇది. అంటే ఆ చిన్నపిల్ల ఒక మాట చెప్తుంది, నిన్ను చూస్తే భయమేస్తుంది నాన్న, తాగుడు మానేయి నాన్న అని చెప్తుంది కదా. అబ్బా ఆ డైలాగులకి మాత్రం ఎవరైనా కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే. నిజంగా నాకు హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది రవితేజ గారికి ఈ సినిమా ఇచ్చి. ఈ సినిమాకి ఇరుముడి సినిమాకి రవితేజ గారే సూట్ అయ్యారు. బాగుంటుంది. ఎందుకంటే ఇరుముడి కూడా నేను 41 రోజులు దీక్ష చేశాను, 3 సార్లు వేసుకున్నాను. ఎందుకంటే అది వేసుకున్న తర్వాత ఎంతో పుణ్యం ఉంటుంది, ఎవరికైనా ఉంటుంది. అంటే అలాంటి సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా హిట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి రావాలి, 41 రోజులు దీక్ష చేయాలంటే మామూలు విషయం కాదు. కానీ ఖచ్చితంగా అప్పుడు ఆ టైంలో దేవుడు మాత్రం ఖచ్చితంగా మాకు వస్తాడు. కాబట్టి మేము ఆ టైం మాల్లో ఉన్నాం కాబట్టి స్వామి ఖచ్చితంగా మన అయ్యప్ప ఖచ్చితంగా ఉంటాడు మా వెంబడి. 41 రోజు మా వెంబడి ఆయనే ఉండి మెట్లెక్కిచ్చేసి కొండ ఎక్కి దిగినంత వరకు ఆయనే ఉంటాడు. అంటే
ఇంకన్నా ఇప్పుడు లాస్ట్ 2-3 సినిమాలు కూడా అసలు మనము చెప్పుకోదగ్గ సినిమాలు కూడా లేవన్నమాట, పేరు కూడా మనం మర్చిపోతున్నాం. బట్ ఈ సినిమా టైటిల్ నుంచి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే ఈ టైటిల్కి తగ్గట్టుగా టీజర్కి తగ్గట్టుగా సినిమాల స్టోరీ ఉంటుంది అనుకుంటున్నారా? ఉంటుంది. ఎందుకంటే ఇరుముడి అంటే మామూలు విషయం కాదు. ఇరుముడి ప్రతి ఒక్కరికి చూడాలి, ఖచ్చితంగా చూడాలి. ఏంది ఏం కథ అనేది. ఇరుముడి అంటే దైవం, ఆయన భక్తి. ఎందుకంటే ప్రతి ఒక్కరు వేస్తారు, ఈ ఇటు అటు అని కుల భేదాలు ఏమి ఉండవు. ఏంటంటే ఇరుముడి వేసుకున్న తర్వాత ఎక్కడికైనా వెళ్ళిపోతాం, ఎవరింటికైనా వెళ్ళిపోతాం. వెళ్ళి తినడం, దీక్ష చేయడం ఇలాంటివి ఉంటాయి. కాబట్టి ఇరుముడి అనేది దైవం కాబట్టి ఖచ్చితంగా నేను ఈ సినిమా మాత్రం హిట్ అవుతాను నేను అనుకుంటున్నాను. ఇంతకుముందు చాలా మంది దేవుళ్ళ గురించి సినిమాలు తీయడము, మధ్యలో ఎక్కడో చోట మిస్టేక్ చేయడము, దానివల్ల వాళ్ళకి నెగిటివ్ పేరు రావడం మనం చూసినాం. అంటే ఈ సినిమాలో అయినా కనీసం పర్ఫెక్ట్గా చూపిస్తారు అనుకోవచ్చా మన ధర్మం గురించి? ఖచ్చితంగా చూస్తారు. ఎందుకంటే ఆయన అయ్యప్ప కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవడు ఇలాంటి అలానికి ఏది ఉండదు, ప్రతి ఒక్కరు చూస్తారు నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆయన ఇప్పుడు మాల వేసినామంటే కన్యాస్వామిగా ఉన్నప్పుడు మాత్రం బీభత్సంగా ఉంటుంది. ఎందుకంటే కన్యాస్వామిగా అన్నప్పుడు ఆయన అయ్యప్పనే ఉంటాడు, కొలిసి అంటే మనసులో మాత్రం ఆయనే ఉంటాడు. అలాంటి దైవం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అది ఖచ్చితంగా చూస్తారని నేను అనుకుంటున్నాను. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. ఇంత ముందుకు ఎప్పుడు చూసినా కూడా సంవత్సరం పొడవునా 3 నుంచి 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి రవితేజ గారికి. ఆ రికార్డ్ అనేది ఇప్పుడు కూడా ఆయన పేరు మీదే ఉంది. ఎప్పుడైతే ఫ్లాప్స్ అనేది పడ్డాయో అప్పటి నుంచి ఈయన కూడా 2 సంవత్సరాలకు ఒక సినిమా అన్నట్టుగా తీస్తున్నారు. అలా తీయడం వల్ల ఆయనకు నష్టం కలుగుతుందో లేదో కానీ ఎవరైతే సినీలో ఇండస్ట్రీలో ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా నష్టపోతున్నారు. ఆయన నమ్ముకొని సినీ పరిశ్రమలు చాలామంది ఉన్నారు. సంవత్సరానికి 4 సినిమాలు తీయగలిగితే 4 పూటలా తిండి తినగలం అని చెప్పేసి నమ్ముకునేవాళ్ళు. అటువంటి వారికి అందరు కూడా మాకు కూడా ఇది చాలా పెద్ద హిట్ కావాలి. పైగా ట్రైలర్లో చాలా చక్కగా చూపించారండి, ఎటువంటి వల్గాటి లేకుండా. చాలా రోజుల తర్వాత ఒక కుటుంబ కథా చిత్రం అనేది. అంటే ఇప్పుడు ఏమైపోయిందంటే మోడర్న్ కల్చర్ ఎలా అయిపోయిందంటే ఏ సినిమా అయినా కానీ అటు హీరో కానీ ఈ హీరోయిన్ కానీ ఒక వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తే అది ట్రెండ్ అయిపోతుంది. రొమాన్స్ కావాలి ఏదన్నా అని ఆ రకం. అంటే ఇప్పుడు ఒక కన్నడ హీరో చూపించారు, దాంట్లో హీరోయిన్ అని చెప్పి మరీ మితిమీరి చూపించారు. అటువంటి చూపించడం అని చెప్పి కామన్ అయిపోయింది. అవి చూసి మాకు కూడా విసుగొచ్చేసింది. ఇటువంటి ఒక క్లీన్ చిత్రం ఉంటే పిల్లల్ని తీసుకొని హాయిగా వెళ్ళి కూర్చొని చూడగలుగుతాం. సార్, ఇంతకుముందు రవితేజ గారి సినిమాలు అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉండేదన్నమాట. ఈ 2-3 సినిమాలు డిజాస్టర్ అయ్యేసరికి ఇంకా అందరికీ ఆశలు పోయినాయి. బట్ ఈ సినిమా ఏంటంటే ఎట్లాంటి అప్డేట్ లేకముందే జస్ట్ ఇరుముడి అని ఒక టైటిల్ చెప్పినప్పుడే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యారు. ఏంటబ్బా ఇంత కొత్తగా ఉంది అని చెప్పేసి. సో ఇప్పుడు సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారా ఈ కాన్సెప్ట్తో? ఖచ్చితంగా హిట్ కావాలని చెప్పి మేము కోరుకుంటున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏంటంటే ఏదైతే దీక్ష 41 రోజుల దీక్ష ఉందో అది నిజంగా రియల్ లైఫ్లో కూడా ఎంతోమంది తాగుబోతులు రోజు వాళ్ళ భార్యలు లేక తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినకుండా ఆ మాల వేసుకోగానే ఆటోమేటిక్గా 41 డేస్ అని చెప్పేసి వాళ్ళకి ఆ శక్తి దేవుడు ఇస్తాడో లేక వాళ్ళందరూ వాళ్ళకు వస్తుందో తెలియదు కానీ 41 రోజులు అటు మాంసాన్ని ముట్టుకోకుండా ఇటు మందునాన్ని ముట్టుకోకుండా ఏ చెడు దురలవాటకు పోకుండా 41 రోజులు పొద్దున 4:30 లోపల స్నానం చేసి 6:30 లోపల పూజ వగైరా కార్యక్రమం ముగించుకొని 6:30 నుంచి దినచర్య మొదలు పెడతారు అన్నట్టు. పొరపాటున భిక్ష అనేది 3 సార్లు అడిగినప్పుడు దొరికితే ఓకే, లేదంటే ఆ రోజు పస్తులు ఉంటారు. అంత కఠినమైన దీక్ష చేస్తారు. సో ఆ అయ్యప్ప స్వామి వీళ్ళకు ఏమైనా పుణ్యం ఇస్తుండో లేదో కానీ వీళ్ళ వల్ల వాళ్ళ కుటుంబం అంటే అటు భార్య పిల్లలకు తల్లిదండ్రులకు మాత్రం ఖచ్చితంగా పుణ్యం అయితే దొరుకుతుంది. అటువంటి సినిమాని తీస్తుంది కాబట్టి ఈ సినిమా అనేది ఖచ్చితంగా ఇంతకు ముందుకున్న రికార్డు అనేది మొత్తం బ్రేక్ చేసి పెద్ద రికార్డు కొట్టాలని. ఇరుముడి అంటే ఏంది? మనం దేవునికి మన కోరికలను ఒక ముడిలో వేసి దేవునికి అర్పిస్తాం అన్నట్టు, అర్థమైందా? ఇరుముడి అనేది అద్భుతమైన టైటిల్. అసలు ఆ మూవీ ఏందబ్బా అని ట్రైలర్ ఓపెన్ చేసి చూస్తే చాలా అద్భుతంగా అనిపించింది. ఒక తండ్రి కూతుళ్ళ స్టోరీ. ప్రతి ఒక్కరు ఈ సినిమాని చూడండి. రవితేజ గారు ఈ మూవీని యాక్సెప్ట్ చేసినందుకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్ మీకు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎట్లా ఉండాలి సమాజంలో, ఆడపిల్లని పెంచే తల్లిదండ్రులు ఎట్లా ఉండాలి, ఆడపిల్ల పరంగా ఆయన ఎట్లా పోరాడతాడు అనేది ఈ సినిమా. అర్థమైందే? ఈ రోజులలో చూసారు కదా, ఈడ చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు అవుతున్నాయి. ఒక చిన్న పాపని స్కూల్కి ఎట్లా పంపించాలి అనేది ఆ ట్రైలర్లో ఉందండి. బ్రో, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మన రవితేజ గారి సినిమాలు మనం అనుకున్నంతలా రావట్లేదు అన్నమాట. ఎక్స్పెక్టేషన్స్ ఉంటున్నాయి బట్ రీచ్ అవ్వట్లేదు. కనీసం ఈ సినిమా అయినా మన ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతుంది అనుకోవచ్చు. పక్క అవుతుందండి. అక్కడ అయ్యప్ప స్వామి మాల ధరించడం అంటే మామూలు మాటలు కాదు. అయ్యప్ప స్వామి
మాల అంటే ఎంత పవిత్రమైనదో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ పవిత్రమైన మాల గురించి ఆ సినిమాలో కళ్ళకు గట్టినట్టు చూపిస్తారు. ప్రతి ఒక్కరు చూడండి. ఆ సినిమా పేరు తలుచుకుంటేనే ఇరుముడి కట్టు శబరిమలెక్కి నీ అభిషేకం మణికంఠుడికి. అసలు ఆ చిన్నారి మణికంఠుడికి మాల అర్పించి ఆయన ఇరుముడి ఏమని కడతాడు అనేది ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడండి. నిజం చెప్పాలంటే రవితేజ గారికి ఈ సినిమాతోటి మళ్ళీ బ్యాక్ వచ్చిందని అనుకోవాలి.